మంగళగిరిలో 2 వైష్ణవాలయాల నడుమ బ్రహ్మసూత్రం గల శ్రీ గంగా బ్రహ్మ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం శివాలయంలో కార్తీక మాసం చివరి సోమవారం విశేషమైన ఈ రోజు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అభిషేకాలు, దీపారాధనలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే సందర్భంలో మంగళగిరి బుడ్డయ్య గారి వీధికి చెందిన అంకం శ్రీనివాసరావు అలియాస్ మంగళగిరి బాబు, వారి కుమారుడు అంకం అభినవ్, కోడలు మౌనిక, మనవడు చక్రిన్ ఆయాన్షుల పేరిట 65 కేజీల ఇత్తడి రుద్రాక్ష మండపం కైలాస పర్వతం స్వామివారికి సమర్పించారు. వీటి విలువ సుమారు 1.5 లక్షలు ఉంటుంది. ఈ మేరకు అంకం అభినవ్ సోమవారం సాయంత్రం శివాలయానికి విచ్చేసి స్వామివారికి సమర్పిస్తున్న ఇత్తడితో తయారు చేయించిన రుద్రాక్ష మండపం కైలాస పర్వతములకు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ గంగా బ్రహ్మ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈవో నామని గోపి, ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు, ధర్మకర్తలు జంజనం వెంకట సుబ్బారావు, సిహెచ్ మురళీకృష్ణులతో పాటు ఆకునూరు రాజశేఖర్, శివాలయం ప్రధాన అర్చకులు తెలిదేవరపల్లి మహేష్ కుమార్ శర్మ, అర్చక పర్యవేక్షక తెలిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రి, అంకం అభినవ్ మిత్ర బృందం పాల్గొన్నారు. దాతలు అంకం శ్రీనివాసరావు అలియాస్ మంగళగిరి బాబు, అంకం అభినవులు అంకం బుడ్డయ్య బస్ సర్వీస్ టూర్స్ ట్రావెల్స్ పేరిట ప్రైవేట్ రవాణా రంగంలో పేరొందారు. కార్తీక మాసం చివరి సోమవారం విశేషమైన రోజున స్వామివారికి ఇత్తడితో తయారు చేయించిన రుద్రాక్ష మండపం కైలాస పర్వతం సమర్పించే అవకాశం రావటం తమ అదృష్టంగా భావిస్తున్నామని దాత అంకం శ్రీనివాసరావు తనయుడు అభినవ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు మాట్లాడుతూ కార్తీక మాసంలో స్వామివారికి విశేషంగా పూజలు జరుగుతున్నాయని, భక్తులు పెద్ద సంఖ్యలో మరీ ముఖ్యంగా సోమవారాల్లో తరలి వస్తున్నారని తెలిపారు. దాత కుటుంబ సభ్యులకు ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఈవో, ధర్మకర్తలు అభినందనలు తెలిపారు. ఓం నమః శివాయ.